యదాల నిజాలు వెలికి తీసే కైజార్ మీ పృథ్వీ టుడే. క్రిస్టియన్ సోదరులపై దాడిని నిరసిస్తూ కలెక్టరేట్ ఎస్పీ ఆఫీసుల ముందు క్రైస్తవ సోదరులు ధర్నా. ఈ నెల 18వ తారీఖున యలమంచిలి సువార్త బోధకులపై మహిళలపై దాడికి నిరసిస్తూ వివిధ ఫెలోషిప్ నాయకులు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఫెలోషిప్ నాయకులు కలెక్టర్ కార్యాలయం ముందు క్రైస్తవులకు రక్షణ కల్పించాలని, రాజ్యాంగ హక్కులను కాపాడాలంటూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్దకు చేరుకోగానే ఘర్షణ వాతావరణం ఏర్పడింది. కొంతసేపు తమకు న్యాయం, తమ తోటి సోదరులపై దాడులకు దిగిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం క్రైస్తవ పెద్దలు ఎస్పీని కలవడంతో జిల్లా ఎస్పీ సానుకూలంగా స్పందించి విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అక్కడ నాయకులకు హామీ ఇచ్చారు. అక్కడితో తమ నిరసనను విరమించి తక్షణమే మాకు న్యాయం జరగనిచో క్రైస్తవ సంఘటిత శక్తి తెలియపరుస్తామని తెలిపి తమ ధర్నాను విరమించారు. ఈ ధర్నాలో వివిధ ప్రాంతాల నుండి బాధితులకు న్యాయం జరగాలంటూ అనేక క్రిస్టియన్ సంఘాల నుండి అధిక సంఖ్యలో క్రైస్తవ సోదరులు తరలివచ్చారు. వికే కుంపట్ల ఏపీ క్రిస్టియన్ సొసైటీ ఇక్కడ కేవలం 18వ తారీఖున జరిగిన క్రైస్తవులు అంటే అనకాపల్లి నుండి లేదా గాజువాక ప్రాంతం నుండి కొంతమంది 35 మంది విశ్వాసులు యలమంచిలి వెళ్ళి స్వార్థ చేస్తున్నప్పుడు అక్కడ 35 మంది పైగా పాస్టర్ గారు నాగేశ్వరరావు గారు అలాగే ఆనంద్ అనే ఒక దళిత యువకుడి మీద అందరి మీద అక్కడ చాలా దారుణాలు చేసి కొట్టి గుండె గీస్తామని బెదిరించి వాళ్ళంతా వాళ్ళే ప్రైవేట్ పోలీసింగ్ చేసి వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కూడా చాలా దౌర్జన్యం చేసి ఆ కుర్రడికి ఫిట్స్ ఉంది, బలహీనత ఉంది, మందులు భోజనం పెట్టకుండా రాత్రి 12-2 గంటల వరకు ఉంచితే పాస్టర్ గారు ఒక అల్లుడు వెళ్ళి జగన్ గారు వెళ్ళి జామీన్ ఇచ్చి తీసుకొచ్చి మేము తెల్లవారు 7 గంటలకు తెస్తామండి, వాళ్ళ అమ్మమ్మ చాలా సీరియస్గా ఉంది, చాలా బెంగ పెట్టేసుకుందండి అని చెప్పి ఫోన్లు ఎత్తట్లేదని చెప్తే ఆయన వచ్చి జామీన్ ఇచ్చి తీసుకెళ్ళడం జరిగింది. మళ్ళీ మరుసటి రోజు వాళ్ళందరూ వస్తే వాళ్ళు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఈ యొక్క 35 మంది గుండె గీయించి మా దేవుడి ముందు మొక్కి దండలేసుకొని ప్రసాదం తిని పూజలు చేస్తే కానీ మేము మిమ్మల్ని వదలం, ఇదిగో ఆ కుర్రోడి మీద దాడి చేస్తాం, ఆ కుర్రోడి మీద రేప్ కేసు పెడతాం, ఆ కుర్రోడిని కాల్ చేస్తామని కూడా అతను బెదిరించారు, అతను కూడా కొట్టారు. మాకు జరిగింది ఏంటంటే మా హక్కులకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో ఫిర్యాదులు చేస్తే పోలీసులు కూడా వారికే సహకరించి మీరు చూసుకోండి అని చెప్పడం, వీరిని 3 రోజులు డిటైన్ చేయడం, తర్వాత మరుసటి రోజు కూడా మళ్ళీ యలమంచిలో ఒక పాస్టర్ విజయబాబు గారు అని ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే విజయబాబు గారు మీరు ఉండండి ఒక నిమిషం, విజయబాబు గారి మీద కూడా దాడి చేసి ఆయన చర్చలు కూడా నేను రాత్రి అంటే అదే ప్రాంతంలో బరియల్స్ అవ్వకుండా పెట్టి చేయించడం, 6 పెద్దపిల్ల రాజుగారి చర్చిలో 6 చర్చిలకి తాళాలు వేయడం, అంతేకాకుండా ఇంకో చర్చి అక్కడే కమ్మలేకుండా మనుషులను కొట్టడం, ఇంకా చాలా రకమైన దాడులు జరగడం. ఈ మధ్యకాలంలో ఒక స్త్రీ కరుణమ్మన్న ఒక ఆవిడికి సువార్త చేస్తుంటే ఆవిడ చీరలాగడం, బైబిల్ చింపి కింద పడడం, ఇంకెవరో సువార్తకి వెళ్తే ఇంకొక కుంకుమది పెట్టడం జరిగింది. అలాగే ఇంకొక ఆటోతో సువార్తకు వస్తే ఆ మనుషులను కొట్టి స్పీకర్లు చదువుకొట్టి అదేమో పొలంలో తోసేయడం, ఇలాగ యలమంచిలి నియోజకవర్గ ప్రాంతాల్లో క్రైస్తవుల విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. కనుక ఇది సీరియస్గా జరుగుతుంది. కంప్లైంట్ ఇవ్వడానికే బాధితులకు భయవేసి చాలా ఆలోచించడం. మేము యూపీఎఫ్ యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ అనకాపల్ చైర్మన్ గారు పీటర్ గారికి అలాగే కిరణ్ కుమార్ గారికి వీళ్ళందరికీ తెలియజేసిన తర్వాత మాకు ఇప్పటి వరకు తెలియదని మన అందరూ మద్దతు ఇచ్చారు. ఇక్కడికి వచ్చిన వారు వ్యతిరేకులు కాదు, ప్రతి ఒక్కరూ క్రైస్తవ ఆయా సంఘాల ఆ డెనామినేషన్ ఆ ఫెలోషిప్ ఇప్పుడు జిల్లా యంత్రాంగం అంతా పాత విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ప్రతి క్రైస్తవ సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కూడా చాలా మంది వచ్చి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇప్పటికీ పోలీసు వారు ఏం చెప్తున్నారంటే ఎంక్వైరీ చేస్తామని చెప్తున్నారు. ఎన్ని సాక్ష్యాధారాలు చూసినా మేము కూడా చూస్తామని చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టు పట్టించుకుంటున్నాయి. క్రైస్తవులకు అన్యాయం జరుగుతుంది కనుక న్యాయం చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఈ రిప్రజెంటేషన్లో 1 వీక్లో మాకు న్యాయం జరగకపోతే మేము హైకోర్టుకి వెళ్ళి మేము హైకోర్టులో కూడా పిటిషన్ వేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. కనుక సహకరించిన స్థానిక క్రైస్తవ పెద్దలందరికీ ఆర్కేపీ నుండి వచ్చారు, మిగతా గ్రూప్స్ అందరి వారికి వందనాలు. హోమ్ మినిస్టర్ గారిని ఇప్పుడు కలవాలని ప్లాన్ చేస్తున్నాం. మా కిరణ్ కుమార్ గారు హోమ్ మినిస్టర్ గారి దగ్గర ఇప్పుడే అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారు. హోమ్ మినిస్టర్ గారిని కలుస్తాం.
హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడే పాగ్రాపేటలో ఉన్నారు, రమ్మని కూడా చెప్పారు. కనుక ఇప్పుడు హోమ్ మినిస్టర్ రిప్రజెంట్ చేస్తున్నాం. క్రైస్తవ సమాజం ఒకటే కోరుకుంటున్నాం, ఎక్కడైనా క్రైస్తవుల మీద జారుతుంది ఇమీడియట్గా వెళ్ళి ఎఫ్ఐఆర్ చేయించి నమోదు చేసి మీరు రిపోర్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే క్రైస్తవులకి బాగానే ఉంది, ఎవరికి ఏం జరగట్లేదు అన్నది కలెక్టర్ గారు అందరు అధికారులు అదే చెప్తున్నారు. మనకు చూస్తే ప్రతి చోట జరుగుతుంది. ఉద్రేకాలకు ఉండదు, ఎవరిని విమర్శించదు. ఏ పార్టీకి మనం కొమ్ముకాయము, ఏ పార్టీతో కూడా మనం క్రైస్తవ సమాజ హక్కుల కోసం పార్టీలు ఎక్కడ మనం వాడుకోం. క్రైస్తవ సమాజం కేవలం ప్రభుత్వాన్ని వేడుకుంటాం అంతే, లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం. కనుక విషయంలో న్యాయం చేయాలని. అది గాజువాక వికాస్ నగరంలో మా మందిరం ఉంది. మా సంఘ విశ్వాసి ఒక ఆయన ఎలమంచిలో వాళ్ళ అమ్మగారు చనిపోయారని ప్రేయర్ పెట్టుకున్నారు. ప్రేయర్కి వెళ్ళాం మేము. ఆ ప్రేయర్ అయిపోయింది, విందు కార్యక్రమం అంతా బాగా జరిగింది, దేవుని మహిమార్థంగా వాడబడ్డాము. మేము వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఒక పాట పాడుకుంటూ బస్ స్టాండ్కి వస్తున్న సమయంలోని మాకు తెలియకుండానే మాకు వెనకాల వచ్చిన మరి పెద్ద వయసు ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పత్రికలు తెచ్చారు. ఆ పత్రికలు పంచుతుంటే మేము చూడలేదు. అయితే ఆ విషయం కూడా వాళ్ళ దగ్గర మేము చెప్పాం. మేము వచ్చేస్తుంటే కొంతమంది మతోన్మాదులు మరి విశ్వ పరిషత్ హిందూ సంబంధించిన వాళ్ళు వచ్చి మమ్మల్ని అడ్డుకొని నన్ను తోసి పాస్టర్ గారికి కొంచెం బాగోదు, చెయ్యి కూడా బాగోదు, అయినా వాళ్ళకి అనవసరం. కానీ మీరు ఎందుకు ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు, మీరు ఎందుకు మైకులు పట్టుకోలేదండి, ఎవరిని మారమని చెప్పలేదండి. మేము పాటలు పాడుకుంటూ వెళ్తున్నాం, ప్రేయర్ అయ్యింది, మేము ఖాళీగా వెళ్దాం, వైపు పాటలు పాడుకుంటూ వెళ్దాం కదా అని బస్ స్టాప్ వరకు వెళ్తున్న సమయంలో మమ్మల్ని అడ్డుకుని మిమ్మల్ని ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు, మీ ఇక్కడ ఎందుకు వచ్చారు, మీ ఊరెట్టి మేము కానీ ఇప్పుడు వదిలితే మరి ఇంకా చాలా మంది వస్తారు, మీ క్రైస్తవులు ఎక్కడితోనే అంతం చేయాలి అనేసి మేమేమో ఎలాగోలా తప్పించుకొని బ్రతిమలాడడం. బాబు మేము సువార్త చేయడానికి రాలేదు, మా ఎవరు మేము అందరం లేదు, మేమందరం బస్సు ఎక్కాం బయలుదేరిపోదాం కదా అని. అయితే ఆ కుమారుడిని మా తాలూకు మా అబ్బాయిని పట్టుకొని రౌండ్ అప్ చేసేసి ఆయన పోలీస్ స్టేషన్ తీసిపోయారు. ఈ విషయం అంతా పాస్టర్ గారు వెంటనే కొంత సమయం మాతో పాటు వెంటనే దిగిపోయి పాస్టర్ గారు కొంతమంది సంఘ బిడ్డలు కూడా వెళ్ళి అబ్బాయికి ధైర్యం చెప్పారు. అతను చాలా ఇబ్బంది పెట్టారు, నువ్వు ఎవరికి ఎలా పుట్టావు, చాలా వర్గర్ మాటలు అన్నీ ఆడారు. అయితే మేము అక్కడ ప్రకటన చేయడానికి మరి వాళ్ళ మామనడానికి మేము ఏమీ అనలేదండి అని కూడా పాస్టర్ గారు సంజయించి చెప్పారు. ఎంత జరిగిన తర్వాత కూడా ఆ మతోన్మాదులకు అందరూ వచ్చి చాలా దరిద్రమైన మాట్లాడినా ఏం మాట్లాడుకుంటా కోరాం, ఏమండి ఇక్కడతో సెటిల్మెంట్ చేయంటే అక్కడ సిఐ గారు అందరూ మాట్లాడదామండి 3 days అయిందండి, ఏమీ రాలేదు. అక్కడ తేలిపోతే ఇక్కడ వరకు రావాల్సిన పని మాకు, కానీ దేవుడు మమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే ఇలా మాలా ఎంతమంది బాధపడుతున్నారో, ఎంతమంది మరణించారో, ఈ ఉగ్రతకు పాలైన విశ్వాసులు, సేవకులు, మరి సువార్తికురాలు ఎంతమంది ఉన్నారో, అలాంటి వారిని దేవుడు కాపాడడానికి ఈ రోజు ఈ కార్యం జరిగిందండి. దయచేసి వచ్చిన వారందరూ కూడా దేవుని పక్షాన్ని నిలబడ్డారు. ఇది మనం చిన్న కాదు, ఎంత వరకైనా మేము వెళ్తాము, ఎందుకంటే న్యాయం జరగాలి. మేము ఎవరికి అన్యాయం చేయట్లేదు. ఒక సేవకుడు తన కుటుంబాన్ని విడిచిపెట్టి, తన జీవితాన్ని విడిచిపెట్టి, తన సంపాదన విడిచిపెట్టి, సుఖ సౌఖ్యాలు అన్ని దేవుని కొరకు బ్రతకడానికే చూస్తాడండి సేవకుడు అనేవాడు. సమస్తము విడిచిపెట్టి, ఎందుకంటే మేము హ్యాపీగా అందలాగా ఎవరిని విమర్శించడం కాదు, కానీ ఈ సేవకులు అందరూ కూడా ఒకరి మేలు కోరతారండి. వాళ్ళు సంఘంలో ఎవరికి బాగోపోయినా కూడా అయితేనండి ఇది ఒకటేనండి జరిగింది. అబ్బాయిని కొట్టారు, అందరూ కూడా ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలపు సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా శుభములు తెలియజేస్తూ ఉన్నాం. భారతదేశంలో క్రైస్తవులు ఈనాటి నుండి కాదు, మొదటి శతాబ్దంలోనే ఇక్కడ 56వ సంవత్సరంలో క్రైస్తవత్వం ఇక్కడ ఉన్నది. అయితే వారు వచ్చినటువంటి పరిస్థితుల్లో అనేకులను ప్రభావితం చేసి విద్యను వైద్యము అందించినటువంటి ఘనత ఒక క్రైస్తవులకే ఉన్నది. దాని విషయంలో అనేక మన పూర్వీకులు, ఈ రాజకీయ నాయకులు క్రైస్తవ స్కూల్లో కాలేజీల్లో చదువుకుని మంచి ఉద్యోగాలు పదవులు అనుభవిస్తూ ఈరోజు క్రైస్తవత్వాన్ని ఇంత దిగజార్చటానికి మేమెంతో సిగ్గుపడుతున్నాం, బాధపడుతున్నాం, మేమెంతో వేదన చెందుతున్నాం.
యలమంచిల్లో జరిగినటువంటి 3 రోజుల క్రితం జరిగినటువంటి ఆ కార్యక్రమంలో మా వారు సువార్త సేవ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి వారిని మతోన్మాదులు అడ్డగించి వారిని దుఃఖపెట్టి ఆడవాళ్ళని కూడా చూడకుండా వాళ్ళ మీద చేతులేసి గెంటినటువంటి పరిస్థితి అక్కడ మేము అనుభవించాం. కనుక మా తల్లులు మా భార్యలు లేక మా బిడ్డలు మా ఒంటి మీద చెయ్యటానికి మీకెవరిచ్చారు అధికారం? రాజ్యాంగంలో మా కోసం లేదా? మాకు 6 సూత్రాలు లేవా? అవి మేము అనుభవించకూడదా? మేము పాటించకూడదా? మమ్మల్ని ఎందుకు మీరు ప్రతిఘటిస్తున్నారు? ప్రతిఘటించడానికి కారణం ఏమిటి? ఇశ్రాయేలీలను 30 లక్షలను నడిపించినటువంటి ఒక మోషే, ప్రతి ఒక్కడు కూడా ఒక మోషేలాగా తయారయ్యి ఈరోజు అనకాపల్లిలో కలెక్టర్ ఆఫీసులో, ఎస్పీ ఆఫీసులో మేము కలిసి మా బాధను వ్యక్తం చేస్తున్నాం. మా యొక్క మనోభావాలను దెబ్బతీశారు కనుక మేము ఇక్కడ ధర్నా చేస్తున్నాం. మాకు న్యాయం చేయండి. మిమ్మల్ని ఏమి కోరటం లేదు. మాకు న్యాయం చేయండి. మాకు ఫ్రీడమ్ దయచేయండి. మాకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా యొక్క జోలికి రాకుండా ఉండండి. మా జోలికి వచ్చి మమ్మల్ని మీరు ఏమైనా చేస్తే క్రైస్తవ సమాజం అంతా కూడా, క్రైస్తవ సమాజం ఒకనాడు ఎలాగైతే మీరు ఎదుర్కోవలసి వచ్చిందో అలాగే మళ్ళీ పాత రోజులు మళ్ళీ గుర్తు చేసే పరిస్థితి రానై ఉన్నది. ఇంతటితో ఆగిపోవాలంటే నాయకులైనటువంటి వాడు మీరు స్పందించి మాకు న్యాయం చేకూర్చండి. మాకేం అక్కర్లేదు. మీ ద్వారా మేము సువార్త చేసుకోవటానికి ఎక్కడ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు. మా దారిని మేము పోతూ ఉంటాం. మమ్మల్ని అడ్డగించేటువంటి పరిస్థితి ఏ మతోన్మాదికి లేదు. మీరు చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలకు మేము అడ్డొస్తున్నామా? మీ దేవాలయానికి మేము అడ్డొస్తున్నామా? మీకోసం మేము ఏం చేయటం లేదు. మిమ్మల్ని మేమేమి ఇబ్బంది పెట్టలేదు. కనుక మా మనోభావాలు దెబ్బతీయకుండా మా యొక్క పరిస్థితిని, మా కార్యక్రమాలని సజావుగా జరగటానికి అధికారులైనటువంటి మీరు మాకు న్యాయం చేస్తారని, ధర్మం చేస్తారని మీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాం. మీరు స్పందించి మాకు కావలసినటువంటి ఆ న్యాయం చేయమని కోరుతున్నాం. ఈ యొక్క మాటలు మీరు గమనించి న్యాయం చేయవలసిందిగా మా యొక్క క్రైస్తవ సోదరుల తరపున మేము మీకు విన్నవిస్తూ ఉన్నాం. క్రైస్తవులు దేశానికి మేలు కోరేవారే, దేశం కొరకు ప్రార్థించేవారు, దేశానికి సహాయం చేసేవారు క్రైస్తవులు. దేశంలో శాంతి కోరుకునేవారు క్రైస్తవులు. పడుకున్న సింహాన్ని లేపితే ఏం జరుగుతుందో క్రైస్తవులు జోలికొస్తే పడుకున్న సింహాలలాగా మేము లేవాల్సి వస్తుంది. మాకు అన్యాయం చేయకండి, మా జోలికి రాకండి, మా విషయంలో మాత్రం మీరు ఇబ్బంది పెట్టకండి.